నియోజకవర్గాన్ని స్థానిక శాసనసభ్యులు గంజాయి అడ్డాగా మార్చేశారని తెలుగు యువత రాష్ట్ర నాయకులు రాయపాటి సాయి విమర్శించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుంటూరులో గంజాయి త్రాగిన యువకులు చేస్తున్న హంగామా చూస్తే ఈ విషయం స్పష్టంగా కనపడుతోందని ఆరోపించారు. చదువుకున్న యువకులకు ఉద్యోగాలు కల్పించకపోవడంతోనే ఇలాంటి చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని ఆవేదన చెందారు. ఈ సమావేశంలో పలువురు తెలుగు యువత కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగు యువత సభ్యులందరం ఈ పత్రికా విలేకరుల సమావేశానికి పెట్టడానికి ముఖ్య కారణం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విచ్చలవిడిగా యువత విద్యార్థులు మత్తు పదార్థాలకు ముఖ్యంగా గంజాయి అలాగే మత్తు పదార్థాలు మారక ద్రవ్యాలకు బానిసలైపోయి ఉన్నారు. ఈ ఇష్యూ పైన గతంలో మా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొహమ్మద్ నసీర్ గారు కానివ్వండి, తెలుగు యువత గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో మేము కానివ్వండి వివిధ దఫాలుగా గుంటూరు తూర్పు డిఎస్పీ గారికి కంప్లైంట్లు ఇచ్చాం, ఎస్పీ గారికి కంప్లైంట్లు ఇచ్చాం గతంలో. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రకంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి 10 మందిలో 4 లేదా 5 మత్తు పదార్థాలకు ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. అది గంజాయి కావచ్చు, మారక ద్రవ్యాలు కావచ్చు, మత్తు పదార్థాలు కావచ్చు. ఈ మొత్తం తతంగానికి ముఖ్య కారణం మెయిన్ హాట్స్పాట్ ఎవరంటే గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గతంలో ఉన్న ముస్తఫా గారు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళ బంధువులు. ఇది కొత్తగా మేము చెప్పేది కాదు, జగమెరిగిన సత్యం. గతంలో గుంటూరు జిల్లా ఎస్పీగా అమ్మిరెడ్డి గారు ఉన్నప్పుడు సాక్షాత్ గుంటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే 2 సార్లు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు ఆదరించిన ముస్తఫా గారు ఆయనకు సంబంధించిన గోడౌన్లోనే ఏదైతే అంటారు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి అని, మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తన సొంత గోడౌన్లోనే గంజాయి తయారు చేసి సొంత గోడౌన్లోనే గుట్కాలు అలాగే వివిధ మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారని చెప్పి అప్పుడు రైడింగ్లో దొరకడం కూడా జరిగింది. తర్వాత ఒక గుంటూరు తూర్పుని కాదు, రాష్ట్రం మొత్తం మీద గతంలో అన్నపూర్ణగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం, బియ్యం ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం, అలాగే గుంటూరు ప్రధానంగా గుంటూరు చూసుకుంటామంటే అటు మిర్చి కానివ్వండి, కాటన్ కానివ్వండి, పొగాకు కమర్షియల్ క్రాప్కి 1,00,000 కోట్ల టర్నోవర్ గుంటూరు నుంచి జరుగుతూ ఉంటుంది. అంత పేరుగాంచిన గుంటూరుని ఈరోజు గంజాయికి అడ్డాగా మార్చేశారు. ప్రధానంగా గుంటూరు మొత్తం ఓవరాల్ టౌన్ కానివ్వండి, రూరల్లో చూసుకుంటే ఎక్కువ శాతం గంజాయి కానివ్వండి, మత్తు పదార్థాల వినియోగం కేవలం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సుద్దపల్లి డొంక కావచ్చు, అటు నెహ్రూ నగర్ కావచ్చు, అలాగే ఇటు ఆనందపేట వైపు కావచ్చు, శ్మశానాలు ఉంటాయి అటువైపు కావచ్చు, అటు ప్రధానంగా ఎక్కువ వినియోగం జరుగుతూ ఉంది. దీన్ని కట్టడి చేయడంలో పోలీస్ శాఖ ఎందుకు విఫలం అవుతుంది అంటే వెనక అధికార పార్టీ నేతలు అండదండలు ఉండబట్టే కదా. అధికార పార్టీ వైకాపా సంబంధించిన సాక్షాత్ శాసనసభ్యుడే తన బంధుమిత్రులతో ఈ తతంగం సాగిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున చిన్న పిల్లల్ని అడిగిన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చెప్తూ ఉంటారు. ఇప్పుడే మా సోదరుడు చెప్తా ఉన్నాడు, అటు నెహ్రూ నగర్ వైపు ముస్తఫా గారి బంధువే డైరెక్ట్గా గంజాయి అమ్ముతూ ఉంటాడంట. ఎవరు బయటికి వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి అని చెప్తా ఉన్నారు. అట్లాగే చూసుకుంటా ఉంటే ఈ రీసెంట్గా బొల్లాపల్లి టోల్గేట్ దగ్గర డ్రగ్స్కి సంబంధించిన వెహికల్ పట్టుకుంటే అది ఎవరిదండి? గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన ముస్తఫా గారికి సంబంధించిన బంధువులని చెప్పి వార్తల్లో వచ్చినాయి. అది వాస్తవమే. అంటే ఇక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గ విజ్ఞులైన ప్రజలందరూ ఏమర్థం చేసుకోవాలంటే ఈ మొత్తం తతంగం వైకాపా పార్టీకి సంబంధించిన పెద్దల అండదండలతో జరుగుతూ ఉంది. గతంలో ఏ విధంగా అయితే అటు అనంతబాబు కావచ్చు, ఆ విధంగా అటు పక్క ఉన్న మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, ద్వారంపూడి రకరకాల వ్యక్తులు అటు గంజాయికి డ్రగ్స్కి పెద్ద అడ్డాలుగా మారిపోయి ఉన్నారు, పెద్ద డాన్లుగా మారిపోయి ఉన్నారు. అదే స్ఫూర్తితో ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి ముస్తఫా గారు ఎందుకని ఈ గంజాయి మత్తు పదార్థాలని మారక ద్రవ్యాన్ని కట్టడి చేయడంలో విఫలమయ్యారు అంటే పరోక్షంగా మీ సహకారం ఉన్నట్టని మేము భావించాలా? ఇక్కడ ఏమర్థమైపోతా ఉందంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ప్రజలచే ఎన్నుకోబడిన పాలకుడిగా శాసనసభ్యుడిగా 2 సార్లు ప్రజలు గుర్తించి గౌరవిస్తే నువ్వు ప్రజలకు మంచి చేయాలా? ఏదో మంచినీళ్ళు క్యాన్లు పెడుతున్నానో లేకపోతే వర్షాలప్పుడు కాలువల దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగటము, ఏదో సమాజ సేవ చేస్తున్నట్టు నటించడం కాదు ముస్తఫా గారు. మీరు మరో కరకట్ట కమాయాసుల్లాగా మారిపోతూ ఉన్నారు. గతంలో చూసుకుంటూ ఉంటే ఏ విధంగా మంగళగిరిలో ఉన్న ఆర్కే అనే వ్యక్తి ఏ విధంగా
ఎన్నో నటనలు, ఎన్నో కళాకారులకి స్ఫూర్తిగా నిలిచాడు. అదే స్ఫూర్తితో మీరు కూడా నెంబర్ 2గా మిగిలిపోతున్నారు. కానీ మీరు చేయాల్సింది ఏంటి? మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉంచాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే ఆ పరిస్థితి కనపట్ల. మీరు ఏదో మంచి చేస్తారు, వీళ్ళ బతుకులు బాగు చేస్తారని చెప్పి మీకు అధికారం కట్టబెట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేస్తే మీరేం చేశారండి? ఈ గుంటూరు తూర్పులో ఎక్కువ క్రైమ్ రేట్ ఎందుకు జరుగుతూ ఉంది? మత్తు పదార్థాలకు, మారక ద్రవ్యాలకు బానిసలైపోయిన వ్యక్తులు మత్తులో జోగుతూ ఆడపిల్లల మీద అగాత్యాలు కావచ్చు, అట్లాగే దాడులు కావచ్చు, దారి దోపిడీలు కావచ్చు, ఎన్నో జరుగుతూ ఉంటాయి. కొన్ని బయటికి వస్తున్నాయి, కొన్ని బయటికి రాకుండా అధికార పార్టీ అండదండలతో మీడియా కూడా పొక్కకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆపుతూ ఉన్నారు. నేను ఒకటే కోరుతూ ఉన్నా, మీకు నిబద్ధత ఉంటే, మీకు నిజాయితీ ఉంటే ఇంకా 4 రోజులు టైం ఉంది. ఏరి పారేయండి ఈ గంజాయి అమ్మే వాళ్ళని, గంజాయి విక్రేతల్ని, గంజాయి డీలర్లని. ఈరోజు నమస్కారం అండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాను అధికారం చేపట్టినప్పటి నుంచి అనేక రకంగా విద్యార్థులకు కానీ యువకులు కానీ తన తప్పుడు దారులు పట్టిస్తున్న సందర్భాలు మనందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి అధికారం ఎక్కినప్పటి నుంచి గంజాయిని అంటే గంజాయి వ్యవస్థని ఎట్లా ప్రోత్సహించాడో మన వైజాగ్లో అనేక సందర్భాల్లో చూసాం. వైజాగ్లో చూశారు, కొన్ని వందల ఎకరాల్లో గంజాయి తోటలు పెంచారు. అంటే ఈ గంజాయి మీద వచ్చే డబ్బుని తన జేబుల్లో నింపుకొని ఆ డబ్బుతో తన వ్యవస్థను మేనేజ్ చేసి అధికారం చేపట్టాలనుకుంటున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డిని చెప్తున్నా, మీరు రానున్న రోజుల్లో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ యువతని ఏ రకంగా గంజాయి బానిస పెట్టారో మేము అందరూ గమనించాం. అదేవిధంగా గుంటూరు తూర్పులో కూడా అనేక సార్లు ఇప్పుడే మా అధ్యక్షుడు రాయపాటి సాయికృష్ణ గారు చెప్పారు, మేము నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో తెలుగు యువత తరఫున అనేక సార్లు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఆనాడు సీఏ గారికి కూడా మేము కంప్లైంట్ ఇస్తే అతను కూడా ఇక్కడున్న ఎమ్మెల్యే గారి అనుచరులు డ్రగ్స్ మాఫియాలు దొరికితే ఆయన కూడా కేసు తీసుకోకుండా వాళ్ళని తప్పుదోవ పట్టించడం సందర్భంలో మా నసీర్ అహ్మద్ గారు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తే తనని సస్పెండ్ చేసిన విషయం కూడా అందరు గమనించారు. అంటే మీరు ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గుంటూరు తూర్పులో మొహమ్మద్ ముస్తఫా అనే వ్యక్తి ఏ రకంగా గంజాయిని వికృతి చేసి యువతని విద్యార్థుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారో ఈ సందర్భంగా అందరు చేస్తున్నాం. మీరు గమనించారో లేదో, ఇక్కడ పద్మజ పెట్రోల్ బంక్ కాడ ఒక లేడీని, ఒక అమ్మాయిని అతి కిరాతకంగా గంజాయి తాగి పొడిచి చంపిన సందర్భాలు చూసాం. అదేవిధంగా గుంటూరు జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కూడా వైసీపీ దాడులు చేసిన వ్యక్తులు గంజాయి మత్తులోనే వచ్చారు. తెలీదా? నేను ఇదే సందర్భంగా అందరు చెప్తున్నా, ముస్తఫా అనే వ్యక్తి అనేక చోట్లగా గంజాయి వాళ్ళ పట్టుబడితే కూడా ఎక్కడ బయటకు వచ్చి దీనికి నాకు సంబంధం లేదని చెప్పడు. జగన్మోహన్ రెడ్డి ముస్తఫా గారి గంజాయి ఆగడాలు అనేక మీద డబ్బులు వచ్చేటటువంటి దౌర్జన్యాలు చేస్తున్న విషయం గమనించి ఇక్కడ ముస్తఫా గారి వ్యక్తి ఓడిపోతారనే వాళ్ళ కూతుర్ని దింపారు. అంటే నసీర్ అహ్మద్ మీద గెలుపు తథ్యమని వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ముస్తఫా గారు అయితే ఓడిపోతారు, వాళ్ళ కూతురు అయితే ఏమయ్యా మీ కూతురు మీ ఆ నాన్న ఒకటి కాదా అని ఈ సందర్భాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు, మీ కూతురు, మీ కొడుకు, మీ భాగవతం అంతా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అందరికీ తెలుసు. మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు, చిల్లర కొట్ల దగ్గర దోపిడి బండ్ల దగ్గర దౌర్జన్యాలు చేసి మీ వార్డు కార్పొరేటర్లు మా ముస్లింలో సంబంధించినటువంటి షాదీఖానాల దగ్గర అనేక వర్గ భూముల మీద చాలా ఈ ముస్తఫా అనే వ్యక్తి దోపిడీ చేసిన విషయాన్ని మా ఎమ్మెల్యే అభ్యర్థి, గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ గారు ఖండిస్తే మీరు ఏ రోజు కూడా ఛాలెంజ్ స్వీకరించకుండా బయటికి రాకుండా ఇంట్లో దాక్కున్న సందర్భాలు గుంటూరు నగర ప్రజలందరూ గమనించారు. నేను ఇదే సందర్భం ఒకటే తెలియజేసుకుంటున్నా, ఎందుకు మీరు గంజాయిని అరికట్టలేకపోతున్నారు? మీరు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు రానున్నారు 20 రోజుల్లో గుంటూరు తూర్పులోనే కాదు రాష్ట్రంలోనే
చంద్రబాబు అనే వ్యక్తి అధికారం ఎక్కబోతున్నారు. మీరు ఛాలెంజ్ చేస్తున్నా 3 నెలల్లోనే గంజాయి లేకుండా ఇక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొహమ్మద్ నజీర్ అహ్మద్ గారు నిరూపిస్తారు. ఛాలెంజ్ చేస్తున్నారు, చూసుకోండి. మీరు ఏ ఇంటిలో పాది కూడా అక్క చెల్లెలమ్మలు అవ్వాతాతలు భయపడద్దు. రాత్రిపూట గంజాయి తాగి మేము క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు చెప్పారా, గంజాయి తాగి నైట్ పూట బళ్ళు ఎక్కి వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు. వీళ్ళ ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం, 3 నెలలలో మీరు మొహమ్మద్ నజీర్ అహ్మద్ గారు ఒక్క అడుగు అభివృద్ధి వైపు వేయండి. చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు, తెలివితేటలు ఉన్నవాడు, సహాయం చేసే గుణం, మంచితనం అన్నీ ఉన్న వ్యక్తి నజీర్ అహ్మద్ గారు. అటు గంజాయి మీద సంపాదించే వ్యక్తి మొహమ్మద్ ముస్తా వాళ్ళ కుటుంబం. మీరే గమనించారు. గుంటూరు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్న తెలుగు యువత తరఫున ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నుంచున్న బట్టి మైనార్టీ నాయకుడు, మంచి వ్యక్తి, ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ గారిని గెలిపించుకోండి. ఇటు గుంటూరు తూర్పులో ఏ కుటుంబం కూడా గంజాయి తరఫున భయపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భాన్ని తెలియజేస్తుంటూ ఈ అవకాశం ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగు యువత సమక్షంలో వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం. జై తెలుగు యువత. మాట్లాడుతున్నా. పెట్రోల్ తీస్తూ ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఎక్కడ దాకా అక్కర్లేదు. ఉదాహరణగా మా నెహ్రూ నగర్ చెప్తాను. నెహ్రూ నగర్లో పెట్రోలింగ్ సిబ్బంది ఏమవుతుంది, పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది 11 దాటితే కనపడట్లేదు. 11ంటికి ప్రజలు ఎప్పుడైతే 11 దాకా తిరుగుతారో అంతవటికి పెట్రోలింగ్ సిబ్బంది కనిపించి తర్వాత కనుమరుగైపోతున్నారు. ఈ కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కొంతమంది ఆటో డ్రైవర్లు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతున్నారని చెప్పేసి మందు మానేసి గంజాయి వాడడం అనేది చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంది. ఒక్కసారి మీరంతా పోలీస్ సిబ్బందికి ఒకటే కోరుకుంటున్నాను, నెహ్రూ నగర్, బుచ్చేతోట, సుద్దపల్లి డొంక, బాలాజీ నగర్ ఇలా 1 టౌన్లో చాలా ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాల్లో ఒక్కసారి మీరు 11 తర్వాత పెట్రోలింగ్ చెయ్యండి. 1 నెల గస్తీ కాయండి. 1 నెల గస్తీ కాస్తే మీకు ఎంతమంది కుర్రోళ్ళు, మీకు చిన్న చిన్న పిల్లలు 14 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలు ఇళ్లల్లో పేరెంట్స్ మాట వినకుండా విచ్చలవిడిగా గంజాయి కొట్లమ్మట, రోడ్లమ్మట, ఎక్కడ పడితే అక్కడ ఖాళీ స్థలాల్లో కూర్చొని గంజాయి తాగుతున్నారు. ఒక్కసారి అరికట్టండి. ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పారు, యువత ఈ రాష్ట్రానికి, దేశానికి చాలా ఇంపార్టెంట్. ఈ యువతను కాపాడితే రానున్న రోజుల్లో మంచి విద్యావంతులు, నాయకులు, మేధావులు పుట్టే అవకాశం చాలా ఉంది. ఈ యువత ఇళ్ళో పేరెంట్స్ మాటని అంతగా లెక్క చేయకుండా చాలా పాడైపోతున్నారు. దారిలోకి పెట్టాల్సిన బాధ్యత ఒకటి తల్లిదండ్రులకి, గురువులకి, అలాగే రాజ్యాంగం ఇచ్చిన హక్కు పోలీసులది. దయచేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గం వాటికి నాకు తెలుసు, నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి అంత పర్టికులర్గా గుంటూరు తూర్పు నియోజకవర్గం గురించి చెప్తున్నాను. దయచేసి 1 నెల రోజులు గస్తీ కాయండి. చాలామంది యువత బాగుపడే అవకాశం ఉంటుంది. అలాగే విద్యావంతుడు, తెలివైన వ్యక్తి మా నజీర్ అన్న ఎటువంటి సమస్య ఉన్నా ముందుండి మా వెనకాలండి మీరు పోరాడండి, మేమున్నామని చెప్పి చాలా సందర్భాల్లో తెలియజేశారు. అలాగే మా పార్లమెంట్ తెలుగు యువత రావిపాటి సాయి గారు, అలాగే మా అధ్యక్షుడు అఫ్రోజ్ గారు అందరూ కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. రానున్న రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని, అలాగే ఈ గంజాయి ఎవరైతే సాగుకి అలాగే ప్రజలకి వెళ్ళడానికి తోడ్పాటు చేస్తున్నారో మహమ్మద్ ముస్తఫా గారి మీద కూడా కఠిన చర్యలు రానున్న రోజుల్లో తీసుకోవాలని, అలాగే నూరి ఫాతిమా గారు దయచేసి ఆలోచించండి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు. చిన్న చిన్న పిల్లల భవిష్యత్తుని ఆగారం చేసే మీ తండ్రి చేసే వ్యాపారాన్ని మీరు మీ పిల్లలు ప్రోత్సహిస్తున్నారు. మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఓటు అడుగుతున్నారు. ఇది చాలా తప్పు. దయచేసి యువతని నాశనం చెయ్యక